మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీకు కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో చాలా కాలం నుంచి ప్రభు నా హృదయంలో ఒక మంచి భారాన్ని పెట్టారు. చాలా కాలం నుండి చిన్న పిల్లల కొరకు నేను ప్రార్థన చేయటం, వారి పట్ల దేవునికి ఉన్న ఒక ప్రణాళికను తెలుసుకోవటం, వారిని ఏ విధంగా ప్రభువులో ముందుకు నడిపిస్తే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయం మీద నేను ఎంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఒక సందేశాన్ని మీకు తెలియజేయటానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి పిల్లలున్న ప్రతి తండ్రి, పిల్లలు కలిగిన ప్రతి తల్లి స్కిప్ చేయకుండా ప్రతి మాట దేవుని వాక్యంలో నుండి జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ మాటలు మీరు విన్నప్పుడు వాటిని మీ వ్యక్తిగత జీవితంలో మీరు అవలంబించినప్పుడు, అనుసరించినప్పుడు, వాటిని మీరు అప్లికేబుల్ చేసినప్పుడు నిశ్చయంగా దేవుని వాక్యంలో ఉన్న జీవం, దేవుని వాక్యంలో ఉన్న మహిమ, దేవుని వాక్యంలో ఉన్న మహత్తరమైన శక్తి మీ జీవితాల్లో మీరు అనుభవించగలుగుతారు అనేటువంటి నిశ్చయత నాకుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మీరు బస్సులో ఉండి ఈ వాక్యం వింటున్నారా, ట్రైన్లో ఉండి మీరు ఈ వాక్యం వింటున్నారా, ఫ్లైట్లో ఉండి ఈ వాక్యం వింటున్నారా, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఈ వాక్యం వింటున్నారా, ఏ సమయంలో ఈ వాక్యం మీరు వింటున్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఈ వాక్యం వింటున్నా, ఈ జీవము కలిగినటువంటి దేవుని మాటలు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ జీవితాన్ని బలపరచుటకు శక్తివంతమైన మాటలని మీరు నమ్మాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక సందర్భంలో ప్రభుని యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న ఆ రోజుల్లో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి కొంతమంది స్త్రీలు, కొంతమంది వ్యక్తులు, అది మార్కు సువార్త 10వ అధ్యాయం 13, 14, 15, 16, 17 వచనాల్లో రాయబడింది. అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అద్భుతాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, మహత్కార్యాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కళ్ళతో అవి చూస్తున్నారు. అలాంటి ఆ సందర్భంలో, అలాంటి ఒక పరిస్థితుల్లో అక్కడున్నటువంటి కొంతమందికి ఒక ప్రేరేపణ వచ్చింది. అయ్యో, నా ఒడిలో ఉన్నటువంటి నా పిల్లల్ని తీసుకెళ్ళి ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తే, యేసు ప్రభు వారిని ప్రార్థన చేస్తే, యేసు ప్రభు చేయి వారి మీద పడితే వారి భవిష్యత్తులో ఎంతో దీవెనకరమైన వ్యక్తులుగా మారుతారు కదా అనే ఆశ ఆ తల్లి హృదయానికి, ఆ తండ్రి హృదయానికి కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లల్ని అప్పటికే కరువుతో, అప్పటికే అక్కడున్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో రకరకాలైనటువంటి బలహీనమైన స్థితిలో ఆ పిల్లల జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఆ స్థితిలో ఒకవేళ నా ప్రభువైన యేసుక్రీస్తు చెయ్యి నా పిల్లల మీద పడితే నా పిల్లల జీవితాలు కాస్త దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతాయి అనే ఒక మంచి ఆలోచనతో యేసు ప్రభు దగ్గరికి ఆ పిల్లల్ని కొంతమంది తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చినటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభు దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి శిష్యులు, ఇప్పటికే బోధకుడు చాలా అలసిపోయాడు కదా, ఇప్పటికే యేసు ప్రభు చాలా పరిచర్య చేసి అలసిపోయాడు కదా, ఇంత అలసిపోయిన బలహీనమైనటువంటి ఈ పరిస్థితుల్లో మరలా ఈ పిల్లల పరిచర్య, ఈ సండే స్కూల్ మినిస్ట్రీ ఏంటి, ఈ చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఏంటి, తీసుకెళ్ళండి అమ్మా మీ పిల్లల్ని, మీకు ఇంతకు ముందే ప్రార్థన చేశారు కదా, ఇంతకు ముందే మీరు అన్నీ చూశారు కదా, మళ్ళీ ఏంటిది అని చెప్పి అక్కడికి పిల్లల్ని తీసుకొస్తున్నటువంటి వాళ్ళ మీద, ఆ తల్లుల మీద ఈ శిష్యులు తిరగబడి మాట్లాడినట్లుగా అక్కడ రాయబడింది. ఈ విషయాలన్నీ దూరం నుండి గమనిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు సడన్గా శిష్యుల్ని తిట్టి గద్దించి, చిన్నపిల్లల్ని నా యొద్దకు రానియండి, వారిని మీరు ఆటంకపరచకండి, వారు భవిష్యత్తు తరాల్లో దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన యోగ్యత, అర్హత కలిగినటువంటి వ్యక్తులు,
అని యేసు ప్రభు వారిని గద్దించి వారికి కొన్ని మంచి మాటలు చెప్పి, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారిని గద్దించి వారితో మాట్లాడి, ఇదిగో ఈ పిల్లల్ని నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచకండి, వారు భవిష్యత్తులో దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగిన యోగ్యులుగా, అర్హులుగా నా చేతిలో రూపాంతరం చెందుతారు అని చెప్పి ఆ శిష్యుల్ని తిట్టి, ఆ శిష్యుల్ని గద్దించి, ఆ శిష్యుల మీద కోపపడి ఆ పిల్లల్ని యేసు ప్రభు చేర్చుకొని ఆ పిల్లల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి మరలా వారి తల్లులకి అప్పగించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అందుకని ఈ మాటల్లో, ఈ సంఘటనలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి రానియండి, వారిని మీరు ఆటంకపరచకండి, ఆటంకపరుస్తున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి. పిల్లలు యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఏది ఆటంకపరుస్తుంది? ఈ రోజుల్లో చాలామంది పిల్లలు యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఆటంకపరిచే పరిస్థితులు చాలా ఉన్నాయి. సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లు అనే మాయలో పడి, ఈ వీడియో గేమ్లు అనే మాయలో పడి, యూట్యూబ్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వీడియోలు చూసుకుంటూ ఆ పిల్లలు దైవభక్తి నేర్చుకోవాల్సిన ఆ వయసులో, ప్రార్థన నేర్చుకోవాల్సిన ఆ వయసులో, వాక్యాన్ని కంటతా చేయాల్సిన ఆ వయస్సులో వాళ్ళు ఈరోజు ఎంత కర్కశంగా, కఠినులుగా తయారవుతున్నారంటే, ఆ సెల్ ఫోన్ కానీ మనం పొరపాటున తీసివేస్తే వాడు అక్కడే రోడ్డు మీద దొర్లుతాడు, అవసరమైతే మన బట్టలు పట్టుకొని లాగేస్తాడు, ఎదురుగా ఏదైనా విలువైన వస్తువు ఉంటే అది నేలకేసి కొడతాడు. ఇలా ఈ పిల్లలు అస్తవంకర్లుగా మారి తిరుగుతారు. ఎందుకంటే ఆ సెల్ ఫోన్ అనే ఆకర్షణలో పడి ఈరోజు అనేక మంది పిల్లలు దైవభక్తికి, దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నారనేది వాస్తవం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ స్త్రీగా, తల్లిగా, ఒక క్రైస్తవ సోదరునిగా, తండ్రిగా చేతులు జోడించి ఒక దైవ సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో మీకు ఇచ్చినటువంటి పిల్లల్ని మీరు పెంచుతున్నప్పుడు దయచేసి యేసు ప్రభు దగ్గరికి మీ పిల్లల్ని రానియాలని నా మనవి, నా ఆశ. అలాగా మీ పిల్లల్ని దేవుని యొద్దకు రాకుండా చేస్తున్న ప్రతి ఆటంకాన్ని మీరు దూరపరచుకొని మీ పిల్లల్ని దైవ చిత్తానుసారమైనటువంటి పద్ధతిలో మీరు ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత దేవుడు మీకు ఇచ్చారు. బైబిల్ అంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి దేవుడు మీకు బహుమానంగా ఇచ్చినటువంటి ఆ కొడుకునో ఆ కూతురునో మీరు అల్లార ముద్దగా పెంచటంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ దయచేసి మీరు గమనించండి, జాగ్రత్తగా మీ పిల్లల విషయంలో ఒకరోజు యేసు ప్రభు లెక్క అడిగినప్పుడు మీరు నిర్దోషంగా, పరిశుద్ధంగా, మంచి మనస్సాక్షి కలిగి యేసు ప్రభు ఎదుట నిలబడడానికి మీరు చాలా జాగ్రత్తగా మీ పిల్లలు యేసు ప్రభు దగ్గరికి రానివ్వకుండా ఏది ఆటంకపరుస్తుందో ఆటంకాన్ని మీరు దూరపరచుకొని మీ పిల్లల్ని దేవుని చేతిలో పెట్టాలని, దేవుని చేయి వారి మీద పడాలని, యేసు ప్రభు గాయాలు కలిగినటువంటి హస్తం వారి తల మీద పడితే ఆ తర్వాత భవిష్యత్తు దినాల్లో ఒక మంచి పౌరులుగా సమాజానికి, అలాగే క్రైస్తవ సంఘానికి, అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చే విశ్వాస యోధులుగా, ప్రార్థన వీరులుగా రానున్న తరానికి ఎంతో ఆశీర్వాదకరమైన బిడ్డలుగా వారు మారుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నీ పిల్లల విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు, నీ పిల్లల విషయంలో నువ్వు ఎంత బాధ్యత కలిగి ఉన్నావు, నీ పిల్లల విషయంలో రేపు యేసు ప్రభు దగ్గర నీకు ఎన్ని మార్కులు వస్తాయి, ఇలాంటి విషయాల మీద నువ్వు చాలా దృష్టి పెట్టాలని, మనమంతా దృష్టి పెట్టాలని, మనమంతా పిల్లల్ని సరైన కోణంలో దేవుని ముందు పెంచాల్సిన అవసరం ఉందని
మరొకసారి ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకునిగా నా హృదయంలో ఈ ప్రభు ఉంచినటువంటి ప్రేరేపణను బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి రానియండి, వారిని ఆటంకపరచొద్దు. తల్లిగా తండ్రిగా మీరు ఆటంకపరచొద్దు, పెద్దవాళ్ళుగా మీరు ఆటంకపరచొద్దు. సమాజంలో జరుగుతున్నటువంటి విపరీత పరిణామాలు ఆ పిల్లల్ని దేవుని యొద్దకు రాకుండా ఆటంకపరచడం వల్ల తర్వాత కొన్ని దేశాల్లో నేను చూస్తే ఆ పిల్లలు పెద్దవాళ్ళై ఆ పిల్లలు విచ్చలవిడితనాన్ని నేర్చుకొని మగవాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆడవాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకోవడం, ట్రాన్స్జెండర్స్గా మారడం, LGBTQలో వారు చేరటం, ఆ తర్వాత సమాజానికి దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులుగా మారటం, అవయవ మార్పిడి, పురుషుడు స్త్రీలాగా, స్త్రీ పురుషుడిలాగా ఏ మాత్రం నైతిక విలువలు లేని ఒక దరిద్రపు సమాజాన్ని ఈరోజు మనం ప్రపంచంలో చూస్తున్నాం. నాగరికత అనే ముసుగులో భయంకరమైనటువంటి వెచ్చలవిడి తనానికి అనేక మంది జీవితాలు బలైపోతున్నాయి. అపవాది యొక్క ఆలోచనలకు, అపవాది యొక్క ప్రణాళికకు, అపవాది యొక్క విపరీతమైనటువంటి ప్రేరేపణకు వారి ఆలోచన మండలాలు, వారి బుద్ధి మండలాలు నిలయంగా మారి దేవుని ఆత్మకు ఆలయంగా ఉండాల్సిన అనేకుల జీవితాలు ఈరోజు అపవాది నివసించే దొంగల గుహగా మారటానికి కారణం ఏమిటంటే పెంపకం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో భారంతో చేతులు జోడించి చెప్తున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, మీ పిల్లల్ని పెంచుతున్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి మీ పిల్లల్ని పెంచుతున్నప్పుడు వారి మీద ఒక కన్ను వేసి, నీ కళ్ళు, నీ హృదయం ఒక సీసీ కెమెరాలాగా వారి జీవితాల్ని అలాగా అనుసరించి వాళ్ళని దేవుని యొద్దకు, యేసు ప్రభు దగ్గరికి రానివ్వకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకంలో నుండి, చెరలో నుండి విడిపించి నీ పిల్లల్ని తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టగలిగితే నీ పిల్లలు ఆశీర్వదింపబడిన వారు అవుతారు, దీవింపబడని వారు అవుతారు. ఆ దీవింపబడిన వారై, ఆశీర్వదింపబడిన వారై సమాజానికి ఎంతో వన్నె తెచ్చేటువంటి దివ్యలుగా మారి, దీపాలుగా మారి అనేక మంది జీవితాలను వెలిగించే వ్యక్తులుగా మారిపోతారనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సందేశం వింటున్నటువంటి మనందరం కూడా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బాధ్యత కలిగి మన పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి రానిచ్చాలి. యేసు ప్రభు పాదాల దగ్గర వారిని మనం నిలబెట్టాలి. యేసు ప్రభే సాక్షాత్తు ఆయన చెయ్యి వేసి మన పిల్లల్ని ఆశీర్వదించాలి. అటువంటి ఒక శుభగడియ వారి జీవితాల్లో కలుగును గాక అని ఒక దైవజనుడిగా చెప్తున్నాను. ఒకసారి దేవుడు ఒక వ్యక్తి ముందు ప్రత్యక్షమై, అది ఆదికాండంలో రాయబడింది 22వ అధ్యాయంలో, అబ్రహాము అనే వ్యక్తి దగ్గర, అబ్రహాము, నీకు ఒక్కడే ఉన్న కుమారుణ్ణి ఇదిగో నేను చూపించే మోరియా పర్వతం మీద బలిగా, అర్పణగా నువ్వు అర్పించాలి అన్నప్పుడు ఒక తండ్రిగా ఎంత మానసిక క్షోభ అనుభవించుంటాడు అబ్రహాం. కొన్ని సంవత్సరాలు దీక్ష, ప్రార్థన తర్వాత జన్మించినటువంటి ఇస్సాకును తీసుకొచ్చి దేవుడేంటి ఇలా మాట్లాడుతున్నారేంటి అని దేవుని మీద తిరుగుబాటు చేయకుండా, నా కుమారుడిని ఆయన పాదాల దగ్గర పెట్టడం కంటే నాకు గొప్ప కార్యం ఏమీ లేదు అని చెప్పి అబ్రహాము దేవుని మాటకు లోబడి తన కుమారుణ్ణి చేతపట్టుకొని, అప్పటికి దాదాపుగా ఇస్సాకుకు 9 నుంచి 11, 12 సంవత్సరాల వయసు ఉండొచ్చు నాకు తెలిసి. ఇస్సాకుని అలాగా తీసుకొని పని వాళ్ళను ప్రేరేపించి తెల్లవారినప్పుడే, మిట్ట మధ్యాహ్నం కాదండి, తెల్లవారినప్పుడే ప్రయాణం ప్రారంభించారు. బైబిల్లో రాయబడింది, వారు 3 దినాలు ప్రయాణం చేసి 3వ దినమున చూసినప్పుడు మోరియా పర్వతం దగ్గర ఉంది అని చూసి పని వాళ్ళని అక్కడ పెట్టి, పని వాళ్ళతో చెప్తున్నారు అబ్రహాం గారు,
బాబు మీరు ఇక్కడ ఉండండి, నేను నా కొడుకు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మేము ప్రార్థించి రహస్యంగా ప్రార్థన చేసి దేవునితో మేము చేసుకున్నటువంటి మొక్కుబడిని నెరవేర్చి దేవునితో మాకున్నటువంటి నిబంధనను నెరవేర్చి మేము మరలా వచ్చినంత వరకు ఇదిగో ఈ గాడిదల్ని ఈ సామాన్లని జాగ్రత్తగా చూసుకొని మీరు ఇక్కడ ఉండండి అని అబ్రహాముకు చెప్పి, అబ్రహాము అలాగా కదిలి ఇస్సాకును తీసుకుని వెళ్తున్నప్పుడు ఇస్సాకు అబ్రహాముతో అంటాడు, నాన్నగారు కట్టెలున్నాయి, నాన్నగారు నిప్పులు కూడా ఉన్నాయి, మరి బలి పశువేది? బలిగా అర్పింపబడాల్సినటువంటి ఆ బలి పశువు, ఆ బలి అర్పణ కొరకు సిద్ధపరిచిన బలి పశువేది నాన్న? చూసారా, ఆ వయస్సులోనే దేవునికి బలి అర్పించాలని, ఆ వయస్సులోనే ఒక బలిని సిద్ధపరచాలని, నిప్పులుంటే సరిపోదు, కట్టెలుంటే సరిపోదు, బలి పశువు దేవుని సన్నిధిలో ఉండాలని బలి అర్పణను గూర్చిన ఒక దర్శనం కలిగినటువంటి వ్యక్తిగా ఇస్సాకుని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ పిల్లలకి అటువంటి దర్శనం, మీ పిల్లలకి అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రత్యక్షత, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉంటుందా? మీ పిల్లలు ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ వాక్యము చేత పోషింపబడుతున్న పిల్లలుగా ఉంటున్నారా? దేవుని వాక్యము లోతుల్లో దేవుడు మానవుని పట్ల ఉన్నటువంటి ప్రణాళిక మీ పిల్లలకి కొద్దిగైనా అర్థమవుతుందా? దయచేసి ఆలోచించండి. కాబట్టి మనం మన పిల్లల విషయంలో ఎంతో 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 మనం జాగ్రత్త లేకపోతే సాతాను ఆ పిల్లల్ని ఈడ్చుకుని పోయి వాడికి బానిసలుగా చేసుకునేటువంటి పరిస్థితి ఎదురవుద్దని నేను మరొకసారి ఒక దైవజనునిగా చింతిస్తున్నాను, విచారపడుతున్నాను, మీ విషయంలో భయపడుతున్నాను. ఇంకొక మాట కూడా, మా చిన్నతనంలో పిల్లల్ని తల్లి తండ్రి తీసుకొచ్చేవాళ్ళు ఎక్కడికో తెలుసా? సినిమా హాల్కి తీసుకొచ్చేవాళ్ళు. పిల్లల్ని ఎక్కడికి తీసుకొచ్చేవారు అంటే సినిమా హాల్కి తీసుకొచ్చేవారు. ఆ సినిమాలను చూపించేవారు. ఆ సినిమా పిచ్చిలో చిన్నతనం నుండే పెరిగి పెరిగి పెద్దోళ్ళై ఆ సినిమా హీరోలు వెనక తిరిగి చివరికి వారి జీవితాలు సర్వనాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఈ రోజు కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈ సందర్భంలో ఒక దైవజనుడిగా నేను మనవి చేస్తున్నాను, అబ్రహాము తన కుమారుణ్ణి దేవుని పాదాల దగ్గరికి తీసుకురావటానికి, బలిగా అర్పించటానికి తీసుకురావటానికి ఇష్టపడుతున్నాడు. ఆటంకాలు లేవా? ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా ఒక సమర్పణ మనోభావంతో అబ్రహాం కదిలిపోతున్నాడు. ప్రయాణం ప్రారంభించాడు. బలిపీఠం దగ్గరికి వచ్చాడు. బలిని సిద్ధపరిచాడు. బలి పశువుగా ఇస్సాకుని సిద్ధపరిచి స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టి తాడుతో చేతుల్ని కాళ్ళను కట్టి కట్టెల్ని చక్కగా పేర్చి ఆ యొక్క బలిపీఠం మీద ఇస్సాకుని పడుకోబెట్టి కత్తి దూస్తున్న వేళ దూత ప్రత్యక్షమై అంటున్నారు, అబ్రహామా, ఇదిగో 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 నువ్వు ఈ కార్యం చేయటం వల్ల దేవునికి భయపడ్డావని తెలిసింది. నీ సంతతి వారు ఏమవుతారో తెలుసా? శత్రువును గవిని స్వాధీనపరుచుకుంటారని చెప్పారు. చూసారా, దేవుని పాదాల దగ్గరికి మన పిల్లల్ని తీసుకొస్తే శత్రువులు అనే వారి యొక్క గవిని, వాళ్ళ యొక్క స్వాస్థ్యాన్ని ఈ బిడ్డలు స్వాధీనపరుచుకునే శక్తివంతులుగా మారుతారు. కాబట్టి నీ పిల్లల విషయంలో నువ్వు చాలా 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 బాధ్యతగా, అబ్రహాము ఇస్సాకుని దేవుని పాదాల దగ్గరికి తీసుకొచ్చినట్లుగా నీ పిల్లల్ని దేవుని పాదాల దగ్గరికి తీసుకొస్తే నీ పిల్లల్ని దేవుడు ఏం చేస్తారు? నీ పిల్లల్ని ఆకాశ నక్షత్రాలుగా చేస్తారు, భూమి మీద ఇసుక రేణువులుగా చేస్తారు, శత్రువుల గవిని స్వాధీనపరుచుకునే వారిగా చేస్తారు. నీ సంతతి వారు నిశ్చయముగా గొప్ప బలమైన జనమగును అని వాగ్దానం చేసిన ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని నీ పిల్లలు అనుభవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పిల్లల విషయంలో ఎంతో చింత కలిగి, పిల్లల విషయంలో ఎంతో బాధ్యత కలిగి, పిల్లల విషయంలో ఎంతో ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి
మీరు శ్రద్ధ తీసుకోవాలని ఈ సందేశం ద్వారా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. నెంబర్ 2, హన్నా తను దేవుని సన్నిధికి వస్తూ ఉండేది. చాలా కాలం నుండి దేవుని సన్నిధికి వస్తూ ఉంది, కానీ తనకి సంతానం కలగల. యెహోవాయే తనకు గొడ్రాలుగా చేశారని, పిల్లలు కొన్ని రోజులు ఆలస్యం అయ్యేటట్లుగా చేశారని, ఆ సందర్భంలో తను కూడా మానసికంగా ఎంతో నలిగిపోతున్న ఆ దినాల్లో ఒకరోజు దేవుని సన్నిధిని ఆశ్రయించి, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని నేలవలే కొమ్మరించుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ రోజు దేవుని సన్నిధిలో తను చేసుకున్నటువంటి మొక్కుబడితో మనవి చేసి మొక్కుబడి చేసుకొని తను మరలా తన ఇంటికి వెళ్ళి ఆ రోజు నుండి దుఃఖముఖిగా ఉండుట మానివేసి, నా దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేస్తాడనే నిరీక్షణతో జీవించడం ప్రారంభించింది. కాలం సంప్రాప్తించినప్పుడు, కాలం తన జీవితంలో పనిచేయటం ప్రారంభించినప్పుడు, కాలము దేవుడు తనకి కలిసి వచ్చేలా చేసి, తను ఆ రోజు ప్రార్థన సన్నిధిలో ఏదైతే మనవి చేసుకుందో ఆ మనవిని దేవుడు ఆలకించి తన గర్భాన్ని తెరిచి తనకు ఒక మంచి బాబుని దేవుడు ఇచ్చాడు. ఆ కొడుకుని మొక్కుబడి చేసుకున్న విధానంలోనే పాలు విడిచిన ఆ దినాల్లో నిజంగా ఆ చిన్న బాబుని తీసుకొచ్చి హన్నా దేవుని సన్నిధిలో పెడుతున్నప్పుడు ఆ తల్లి హృదయం ఎంత మానసిక పోరాటానికి, ఆవేదనకి గురై ఉంటుందో ఒకసారి సాటి తల్లిగా నీవు ఈ వాక్యం వింటున్న నా సహోదరి, నా బిడ్డ అని మీతో చెప్తున్నాను, నా పిల్లలు అని మీతో చెప్తున్నాను. మీరు గమనించండి, ఎంత ఆవేదనకు గురుంటాయి, ఎన్ని కన్నీళ్లను తను గుండెల్లో దిగమింగి తన కడుపును పుట్టిన అల్లారు ముద్దుగా ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు ప్రతిఫలంగా పుట్టినటువంటి ఆ శామ్యూయల్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టింది. శామ్యూయల్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు శామ్యూయలు అక్కడే ఎదగడం ప్రారంభించాడు. మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో అలాగూ పెట్టగలిగితే మీ పిల్లల్ని దేవుడు ఏం చేస్తారో తెలుసా? బైబిల్లో రాయబడింది శామ్యూయల్ గురించి, అతడు మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడు. నీ పిల్లల్ని దేవుని సన్నిధిలో పెడితే వాళ్ళు ఏ రోజు కూడా ఏ పాచి పని చేసుకునే మనుషులుగా మారరండి. వాళ్ళు మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లే వారిగా మారుతారు. మనుష్యుల దయ, మనుష్యుల కనికరం ఆ పిల్లల మీదకి దిగి వస్తుంది. దేవుని దయ, దేవుని కనికరం ఆ పిల్లల మీదకి దిగి వస్తుంది. ఎందుకంటే ఆ శామ్యూయల్ ఉన్నది ఎక్కడ అంటే సాక్షాత్తు సర్వలోకనాథుడైన యెహోవా సన్నిధిలో ఉన్నాడు. బైబిల్ అంటుంది, సర్వలోకనాథుడైన యెహోవా సన్నిధిలో పర్వతాలు కూడా మైనములాగా కరిగిపోతాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరి జీవితాలైనా నిలిచి ఉంటే వారి జీవితాలు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. శామ్యూయల్ని అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత శామ్యూయల్ గురించి బైబిల్ అంటుంది, శామ్యూయల్ మనుషుల దయలో దేవుని దయలో పెరుగుతూ వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన గురించి ఏమని రాయబడిందో తెలుసా? 1 సమూయేలు 3:19 1 సమూయేలు 3:19 మీరు చదివినట్లయితే అక్కడ సమూయేలు పెద్దవాడు కాగా అతడు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకున్నారు. అంటే మరి దేవుని పాదాల దగ్గరికి అన్న తీసుకొచ్చి పెట్టడం వల్ల శామ్యూయల్ ఏమయ్యారు అంటే యెహోవాకు ఒక ప్రవక్తగా మార్చబడ్డాడు. నీ పిల్లలు అటువంటి ఒక గంభీరమైన స్థితిలోనికి, అలాంటి ఒక ఉన్నతమైన స్థితిలోకి మారాలంటే నీ పిల్లల్ని దేవుని సన్నిధిలోనికి రాకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాన్ని తొలగించి నీ పిల్లల్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టడానికి ఒక గొప్ప సమర్పణ హృదయం మనకు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నేను తెలియచేస్తున్నాను.
మూడో విషయం, సమూయేలు ఒక ఊరిలో ఉన్నాడండి. కొండ మీదకి వెళ్ళి బలి అర్పిస్తున్నాడు. బలి అర్పించి సమూయేలు కిందకు వచ్చే వరకు ఆ ఊరిలో ఉన్న ఏ ఒక్కరు కూడా భోజనం కూడా చేయరని, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. సమూయేలు మొదటి పుస్తకం 9:13 రాయబడింది, మీరు తర్వాత చదవండి. అంటే ఎంత ఘనత, ఎంత గౌరవం, ఎంత ఉన్నతమైన స్థితి దేవుడు సమూయేలుకి ఇచ్చాడు, మీరు ఒకసారి గమనించండి. కాబట్టి నీ పిల్లలు అటువంటి ఒక ఉన్నతమైన స్థితికి రావాలంటే చిన్న పిల్లల్ని ఆటంకపరచొద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే, వారిని నా యొద్దకు తీసుకొని రండి అని యేసు ప్రభు ఈరోజు ఒక పిలిపిస్తున్నారు. నీ పిల్లల్ని గురించి, నీ పిల్లల్ని తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టగలిగే సమర్పణ మనోభావం నీకుంటే నీ పిల్లల్ని ప్రవక్తగా చేయగలుగుతారు. నీ పిల్లల్ని ఆకాశ నక్షత్రంలో వలె చేస్తారు. నీ పిల్లల్ని ఇసుక రేణువులు అంతా వ్యాపింప చేస్తారు. నీవు కుడివైపు, ఎడమవైపు, దక్షిణం, తూర్పు వ్యాపిస్తావు నీ సంతానం అని వాగ్దానం చేస్తావు. నువ్వు తలగా ఉంటావు, తాకగా ఉండవని నీ పిల్లల గురించి చేయబడిన ప్రతి వాగ్దానం యొక్క ఫలాన్ని నీ పిల్లలు చూడాలంటే నీ పిల్లల్ని తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టాలి, ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఆయన చేతులు నీ పిల్లల మీద పడాలి. నీ పిల్లల బుద్ధి మండలాన్ని, నీ పిల్లల జ్ఞాన మండలాన్ని, ఆలోచన మండలాన్ని ఆవరించినటువంటి ఆ దురాత్మ కార్యాలని దేవుడు వెళ్ళగొట్టి ఆయన స్వాస్థ్యంగా నీ పిల్లలు మార్చుకోవాల్సిన అవసరం నీ పిల్లల జీవితాల్లో ఉంది. ముద్దు ముద్దు మాట్లాడుతున్నటువంటి ఆ పిల్లల్ని చూసి నువ్వు మురిసిపోవటమే కాకుండా దైవభక్తికి అనుకూలమైనటువంటి వాతావరణంలో నీ పిల్లల్ని పెంచాల్సిన అవసరం ఉందని నేను ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మనవి చేస్తున్నాను. ఈ దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాల్ని తెలియచేస్తున్నాను. దేవుడి మాటల్ని దీవించి మిమ్మును, మీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ అమూల్యమైన దైవ సందేశాన్ని అనేకులకు మీరు షేర్ చేసి ఈ పరిచర్యను మీరు బలపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట పాస్టర్ కృపా ప్రసాద్ అనే నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.